బిడ్డా, నిశ్శబ్దంగా చాలా బాధలు భరించిన రోజులు నీ జీవితంలో ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా నువ్వు నమ్మకాన్ని వదలకుండా బాబా ముందు నిశ్శబ్దంగా కూర్చున్నావు. నీ ప్రార్థన ప్రతిరోజు వినబడుతూనే ఉంది. నీ బాధ ఒక్కటైనా వృథా కాలేదు. ఒకరోజు నీ మనసులో తెలియని శాంతి మొదలైంది. సాయిబాబా ఆశీర్వాదంలా ఒక భావన, నీ కష్టాలు నిన్ను బలంగా చేయడానికి మాత్రమే. మంచి రోజులు దగ్గరలోనే ఉన్నాయని నీ హృదయం నమ్మడం మొదలుపెట్టింది. చిన్న చిన్న మార్పులు వచ్చాయి. ఇంట్లో ఆనందం మళ్లీ ప్రవేశించింది. కృతజ్ఞతతో చేసిన ప్రతి ప్రార్థన ఆశగా మారింది. బిడ్డా, సాయిబాబా ఆశీర్వాదం ఉన్న చోట బాధలు ఎక్కువ కాలం నిలవవు.